విధంగా శివలింగానికి ఉన్న మరో విశేషం ఏంటంటే, ఒక దీపజ్యోతిని వెలిగిస్తే అది అన్ని వైపులు చూస్తూ ఊర్ధ్వ దిశను కూడా ఎలా ప్రకాశమానం చేస్తుందో, శివుడు కూడా చతుర్దిశలని చూస్తూ చతుర్దిశలకి ఆవల కూడా ఉన్నటువంటి పరతత్వాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి స్వరూపంగా, అంటే అన్ని వైపులా ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండేటువంటిదే పంచముఖ తత్వం. ఈ పంచముఖ తత్వమే శివలింగంలో వ్యక్తమవుతున్నది. అందుకే శివుని పంచముఖాలని శివలింగమునందే ఆరాధన చేయడం కనబడుతుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడేటువంటి 5 ముఖములుగా శివుణ్ణి ధ్యానం చేస్తారు. ఆ శివలింగమునకు ఉన్నటువంటి 5 ముఖములుగా కూడా భావన చేయవచ్చు. ఈ 5 ముఖాలతోనూ శివుడు ఒక దివ్య రూపంగా సాక్షాత్కరించడం కూడా ఆగమాల్లో కనబడుతుంటుంది. 10 చేతులతోనూ 5 ముఖాలతోనూ 5 ముఖాలకి సజ్జోజాతాది నామములున్నాయి. ఈ పంచముఖ తత్వంలో విశేషం ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడాను పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అంటే పంచతత్వంగానే విస్తరించింది. ఈ విస్తరించిన పంచతత్వం అంతా కూడా శివుడు వ్యాపించి ఉన్నాడు తన చిచ్చక్తితో. అందుకే పంచముఖుడిని ధ్యానించినప్పటికీ సంపూర్ణమైన శివతత్వం మనకు అర్థమవుతున్నది. అలాంటి పరమేశ్వరుడు ఈ సృష్టి లీలా రచన కోసమే ఏకమైన ఆ తత్వము 2 రూపాలుగా వ్యక్తమైంది. ఆ 2 రూపాలే స్త్రీ పుంభావం. ఆ స్త్రీభావం శక్తి, ఆ పుంభావం పురుషుడు అయ్యాడు, ఈశ్వరుడు అయ్యాడు. కానీ ఈశ్వరుడు తన శక్తితో ఒకే తాను 2గా కనబడ్డాడు కనుకనే ఒకే స్వరూపంలో 2 రూపములు అర్ధనారీశ్వర తత్వంగా గోచరిస్తున్నది. శక్తి అమ్మవారు, శక్తి మంతుడు అయ్యేవారు. ఈ 2 కూడా అర్ధనారీశ్వర తత్వంలో ఉంటుంది. అదే తత్వం శివలింగంలో కూడా మనకు గోచరిస్తుంటుంది. అందుకే శివశక్త్యోశ్చ మేళనం లింగం ఉచ్యతే అని చెప్పారు ఇక్కడ. కానీ శివలింగం అంటే శివశక్తుల ఏకస్వరూపము అని తెలిసి ఆరాధన చేసుకోగలగాలి. అలాంటి శక్తి సహితంగా శివుని ఆరాధించాలి కనుకనే శివునికి సాంబ శివుడు అని మరొక పేరున్నది. అంతేకాదు సర్వజీవులు కూడా కర్మపాశాలను అనుసరించి, మాయాపాశాలను అనుసరించి నడుపబడుతూ ఉంటారు. ఈ పాశాలని జీవుల్ని నియంత్రిస్తాడు ఆయన. పాశము చేత బంధింపబడ్డ జీవులందరూ పశువులు. ఆ జీవుల్ని, ఆ పాశాలను కూడా నిర్వహిస్తూ కరుణతో సమయమెరిగి వారికి పాశమోచనం కూడా కలిగించేవాడు కనుక స్వామికి పశుపతి అని కూడా పేరు చెప్పబడుతున్నది. ఇలా ఒక్కొక్క నామంలో అనంతమైన అపారమైన తత్వం శివునికి ఉన్నది. అంతేకాదు శివుడు విద్యల దేవుడు కూడా.